హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఒక్క నిమిషం అండి. తత్వస్య జన్మాస్తి సంయమాన్ విభో వదంత్యనిహాద గుణాద విక్రియాత్ త్వయీశ్వరే బ్రహ్మణి నో విరుధ్యతే త్వదాశ్రయత్వాదుపచర్యతే గుణై. లక్ష్మీజీ మాతాజీ మీరు అనువాదం చదవండి. మంజులా మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఓ దేవా, సమస్త విశ్వము యొక్క సృష్టి స్థితి లయకార్యములు నిష్క్రియుడవు, నిర్గుణుడవు, నిర్వికారుడవు నగు నీచేతనే వనగూడునని వేదజ్ఞులు నిర్ణయించిరి. దేవదేవుడవగు అనగా పరబ్రహ్మము నీ యందు విరుద్ధమేమీ లేదు. సత్వ రజస్తమో గుణములు నీ ఆధీనముననే ఉండుట వలన సమస్తము సహజముగా జరిగిపోవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. వేదములందు ఇట్లు చెప్పబడినది, న తస్య కార్యం కారణం చ విద్యతే, న తస్య మాశ్చాభ్యధికశ్చ దృశ్యతే, పరస్య శక్తిర్విదైవ శ్రూయతే, స్వాభావిక జ్ఞాన బల క్రియా చ. భగవానుడు చేయవలసినది ఏదియూ లేదు, అతనికి సమానుడు గాని లేదా అతనికి కన్నను ఉన్నతుడు గాని లేడు. ఏలయనయ అతని వివిధ శక్తులచే సమస్తము సహజముగాను సక్రమముగాను జరిగిపోవును. సృష్టి స్థితి లయ కార్యములు భగవంతుని చేతనే స్వయముగా నిర్వహింపబడను. ఈ విషయము భగవద్గీత యందు ధృవపరచబడినది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం. అయినను చివరకు అతడు చేయవలసినది ఏదియూ ఉండదు. అందువలన అతడు నిర్వికారుడు, మార్పు రహితుడు. సమస్తము అతని నిర్దేశమునే నిర్వహింపబడిన కారణంన అతడు సృష్టికర్త అని పిలువబడెను. అట్లే అతడు విలయకారకుడు కూడా అయి ఉన్నాడు. యజమాని ఒక చోట కూర్చుండగా సేవకులు నానా విధములకు కర్మలలో నెలకొని ఉందురు. యజమాని ఏ కార్యము చేయకున్నను నతస్య కార్యం కరణం చ విద్యతే. సేవకులు చేసినదంతయు చివరకు అతని కార్యమే అగును. భగవంతుని శక్తులు అసంఖ్యాకములై ఉండి సమస్తము చక్కగా నెరవేరును. అందువలన అతడు సహజముగా నిశ్చలుడు. ఈ భౌతిక జగత్తునందు నేరుగా దేనిని చేయనివాడు అయి ఉండును. సత్వం త్రిలోక స్థితయే స్వమాయయా, బిభర్షి శుక్లం ఖలు వర్ణమాత్మనా, సర్గాయ రక్తం రజసోపబృంహితం, కృష్ణం చ వర్ణం తమసా జనాత్యయే. శశికళ మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యం మొదటి పారాగ్రాఫ్ సుబ్బారత్నం మాతాజీ చదవండి. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ రెండో పారాగ్రాఫ్ చదవండి. శాంతకుమారి మాతాజీ మూడో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవా, నీ రూపము త్రిగుణములకు పరమైనదైనను త్రిభువనముల యొక్క పోషణమునకే నీవు సత్వగుణ యుతుడగు శుక్లవర్ణమును ధరింతు. రజోగుణయుతమగు సృష్టి కార్యమునకు రక్తవర్ణంతో గోచరింతు. తమోగుణయుతమగు లయ కార్యమునకు కృష్ణవర్ణమున గోచరింతు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. దేవా, నీవు శుక్లమని పిలువబడుదువు. శుక్లం అనే లేదా ధవళ వర్ణము పరతత్వమునకు ప్రతీక. ఏలయన అది భౌతిక గుణములతో ప్రభావితము కాదు. సృష్టి కార్యమునకే బ్రహ్మదేవుడు రజోగుణమునకు ప్రాతినిధ్యము వహించును కనుక అతడు రక్తయనియు పిలువబడును. జగత్తును లయింపజేసేటి కారణమున శిశువునకు నలుపు రంగు ఆపాదింపబడినది. జగత్తు యొక్క ఈ సృష్టి స్థితి లయ కారములు నీ శక్తులచే నిర్వహింపబడును. అయినను ఈ గుణములచే నీవెన్నడును ప్రభావితుడు కావు అని వసుదేవుడు ప్రార్థించెను. హరిహర్హి నిర్గుణ సాక్షాత్ అని వేదములను ధృవపరపబడినది. అనగా దేవదేవుడు సర్వదా భౌతిక గుణరహితుడై ఉండును. రజస్తమో గుణములు దేవదేవుని యొక్క దేహమునందు ఉండుమని కూడా చెప్పబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామాలు. ఈ శ్లోకం నందు పేర్కొనబడినట్టి శుక్ల రక్త కృష్ణవర్ణములను మన ఇంద్రియానుభవ పరిధిలో శబ్దార్థమును కాక సత్వ రజస్తమో గుణములకు ప్రాతినిధ్యములుగా తెలుసుకొనవలెను. కొంగ తమోగుణ భరితమైనను తెల్లగా ధవళవర్ణంతో గోచరించును. మూర్ఖమైనటువంటి కొంగ ఎద్దు వెనువెంటనే చనుచుండును. ఎద్దు యొక్క వృషణములను వేలాడుచున్నట్టి చేపగా భ్రమించి ఆ చేప ఎప్పుడు క్రింద పడితే అప్పుడు గ్రహించుటకు కొంగ తలచుచుండును. దీనిని బకాంధ న్యాయము అందురు. ఈ విధముగా కొంగ సర్వదా అజ్ఞానమునందే నిలిచియుండును. వేదవాంగ్మయ రచయితకు వ్యాసదేవుడు నలుపు వర్ణము వాడు, కానీ దీని భావం అతడు తమోగుణయుతుడని కాదు. పైగా అతడు భౌతిక గుణములకు పరముగా అత్యున్న స్థాయిలో నిలిచియున్నాడు. ఒకప్పుడు ఈ రంగులు
శుక్లరక్తస్తత పీత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను గుర్తించుటకు వాడబడును. క్షీరోదక సాయి విష్ణువు నలుపు వర్ణము కలవానిగను, శివుడు ధవళవర్ణముగను, బ్రహ్మ రక్తవర్ణునిగను తెలపబడిరి. కానీ వైష్ణవతోషిణీ టీక యందు శ్రీల సనాతన గోస్వామి చెప్పిన దానిని బట్టి ఆ వర్ణ ప్రదర్శనము ఇతడ పేర్కొనబడిన దానికి సంబంధించినది కాదు. హరే కృష్ణ. వర్ణం యొక్క నిజమైన అవగాహన ఇట్లున్నది. భగవానుడు సదా దివ్యమైన వాడు, కానీ సృష్టి కార్యమనకయ్య అతడు బ్రహ్మగా రక్తవర్ణమును ధరించును. తిరిగి అప్పుడు క్రోధమును చెందుతున్నాడు. భగవద్గీత 16.19 ఎందుట్లు అతడిట్లు పలికిన తనాకం వ్యుచితం క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యాజాశ్రమ శుభానాసురియేవ ఏనిషు. అసూయ గలవారుగను క్రూరులుగునగు నరాధములను ఇద అసుర జన్మలనేది సంసార సాగరము నేను శాశ్వతంగా ప్రడబోచున్నాను. అసురులను నశింపజేయుటకు భగవానుడు క్రూరుడగు, అందువలన శివరూపమును ధరించును. సారాంశం అనగా శ్రీకృష్ణ భగవానుడు సర్వదా భౌతిక గుణములకు పరమైన వాడు. ఇంద్రియానుభవ పరిధిలో మన మాతని దీనిని అన్యముగా తలంచరాదు. భగవంతుని యొక్క స్థితిని మనుషులు మహాజనుల ద్వారానే తెలుసుకున్నారని. ఏతే చాంశా కలహ పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం అని శ్రీమద్ భాగవతం 1.3.28 నందు చెప్పబడినది. సో మనము శ్రీకృష్ణ భగవానుడికి ఆయన ఆవిర్భవించిన తర్వాత వసుదేవుడు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సో నిన్నటి వరకు కూడా మనం కొన్ని ప్రార్థనలు చూసాము. ఇప్పుడు మళ్ళీ ఆయన వసుదేవుడి యొక్క ప్రార్థనలు మనము కంటిన్యూ చేద్దాం ఈరోజు. సో ఆయన ఇప్పుడు వసుదేవుడు ఏం చెప్తున్నారు, ఆయన ప్రకృతి త్రిగుణాలు ఏ విధంగా అవన్నీ కూడాను తన యొక్క కార్యాలు పనిచేస్తూ ఉంటాయి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు అన్నమాట. సో మొత్తం ఏం చెప్తున్నారు ఆయన్ని, మొత్తము సృష్టి స్థితి లయములన్నీ కూడా నీ యొక్క ఆధీనంలోనే జరుగుతూ ఉంటాయి. సో అవి ఎలా జరుగుతూ ఉంటాయి అంటే కనుక ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్ గా స్వయంచాలితంగా అవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. సో అవి అలా జరుగుతూ ఉన్నా సరే అవి ఎలా ఉంటాయి, మొత్తం అంతా కూడా నీ యొక్క ఆధ్వర్యంలోనే ఉంటాయి. అన్ని కూడాను మీ యొక్క నియంత్రణలోనే అవన్నీ కూడా ఉంటాయి. మీరు ఏమి కూడా చేయవలసినటువంటి అవసరం లేదు. అన్ని కూడా ఆటోమేటిక్ గా ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని నీవు మార్పు రహితుడవి. సో ప్రకృతి త్రిగుణాల చేత నీవు ఎటువంటి ప్రభావము కూడా చెందవు అని చెప్పేసి వసుదేవుడు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. దానికి మనకి వేదాల్లో చెప్పబడింది అనమాట. సో భగవంతుడు చేయవలసినటువంటి పని ఏమీ ఉండదు. ఆయనకంటే కూడా సమానమైనటువంటి వాడు, ఆయనకంటే కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు. సో మొత్తం ఆయన యొక్క శక్తుల చేతనే మొత్తం అంతా కూడా న్యాచురల్ గా సక్రమంగా అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. ఆయన ఏమీ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదన్నమాట. సో అందుకని ఆయన ఏమంటారు, ఆయన్ని మార్పు రహితుడు అని అంటారు. అదేవిధంగా ఆయనే సృష్టికర్త, ఆయనే విలయకారుడు. సో ఒక పెద్ద యజమాని ఉన్నాడు అనుకోండి, ఏదో ఒక ఫ్యాక్టరీ యజమాని ఉన్నాడు. సో యజమాని ఏం చేస్తూ ఉంటాడు, ఆయనే వచ్చి అన్ని మోస్తూ ఉంటాడా, ఆ మిషన్లన్నీ ఆన్ చేస్తూ ఉంటాడా, ఆ మిషన్లో వచ్చినట్లన్నీ ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటాడా? ఏమి చేయడు. ఆయన అలా కూర్చుంటాడు, అందరికీ చెప్తూ ఉంటాడు. అందరు చేస్తున్నారా లేదా అని చెప్పి దానికి కూడా ఇంకో మనిషిని పెట్టుకుంటాడు ఆయన. సో అన్ని పెట్టుకుని ఆయన అలా కూర్చొని చూస్తూ ఉంటాడు, అంత కరెక్ట్ గా జరుగుతుందా లేదా అని. మొత్తం అంతా ఆయన నియంత్రణలోనే జరుగుతుంది. ఆయన ఏం చేయాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అదే విధంగా భగవంతుడికి కూడా ఆయనకి పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే. ఆయనకి ఎన్నో రకాల శక్తులు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఆయన కనీసం నోరు తెరిచి చెయ్యండి అని కూడా చెప్పాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఆయన మనసులో అనుకుంటే చాలు, ఆటోమేటిక్ గా శక్తులన్నీ కూడా ఆ పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు, ఆయన యొక్క రూపం అంతా కూడా త్రిగుణాలతో తయారైందని చెప్పి వాళ్ళు అనుకుంటారు. మన శరీరం ఎలా అయితే త్రిగుణాలతో ఉందో ఆయన రూపం కూడా అలాగా ఉంది అనుకుంటారు. కానీ ఇక్కడ వసుదేవుడు క్లియర్ గా చెప్తున్నారు అనమాట,
మీ యొక్క రూపము త్రిగుణాలకి అతీతంగా ఉంటుంది. సో ఇక్కడ 3 రకాలైనటువంటి రంగుల గురించి చెప్పారు. సత్వగుణమైనటువంటి శుక్లవర్ణాన్ని నువ్వు ధరిస్తూ, ఆ తర్వాత రక్తవర్ణమైనటువంటి యొక్క సృష్టి కార్యం కోసం రజోగుణమైనటువంటి రక్తవర్ణాన్ని ధరింతువు, తమోగుణ కార్యం చేయడానికి నీవు యొక్క కృష్ణవర్ణాన్ని గోచరింతువు అని చెప్పానన్నారు. ఇక్కడ ఏంటంటే కనుక ఈ యొక్క రంగులు అంటే కనుక మనకి బయట కనపడేటువంటి రంగులు కాదనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక సింబాలిక్ గా అలా చెప్పారనమాట. అంతేగాని సో ఆయన ఈ రంగులో ఉన్నారు, రమ్మగారు ఎర్ర రంగులో ఉంటారు, ఈయన తెలుపు రంగులో ఉంటారు అని కాదనమాట. సో అవేంటంటే ఆ సత్వగుణం అయితే కనుక తెలుపు రంగు, రజోగుణం అయితే కనుక ఎరుపు రంగు, ఆ తర్వాత తమో గుణము అయితే కనుక డిస్ట్రక్షన్ జరిగేటువంటిది నలుపు రంగు అని చెప్పి మనము అర్థం చేసుకోవాలన్నమాట. త్వమస్య లోకస్య విభూరిరక్షిషు గృహేవతీర్ణోసి మమాఖిలేశ్వర రాజన్య సంజ్ఞా సురకోటియూధపైర్ వీర్యూహ్యమానా నిహనీష్యసేచము. శ్రీదేవి మాతాజీ మీరు అనువాదం చదవండి. లక్ష్మీ పార్వతి మాతాజీ మీరు కృష్ణావతారమును ఆహ్వానింపవలసి ఉన్నది వరకు చదవండి. తర్వాత లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మిగతా పారాగ్రాఫ్ చదవండి. దేవదేవ అఖిలేశ్వర, ఈ జగత్తును రక్షింపగోరిన వాడవై నీవిప్పుడు మా గృహమునందు ఆవిర్భవించితివి. క్షత్రియ వేషధారులైనను యథార్థమునకు అసురులే అయినట్టి రాజ్య తంత్రజ్ఞుల యొక్క నాయకత్వమున ప్రపంచమంతటను సంచరించుచున్నట్టి సమస్త సైన్యమును నీవు వధించుట నిశ్చయము. అమాయకులకు జనుల రక్షణార్థము వారిని నీవు తప్పక వధించవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు 2 ప్రయోజనముల కొరకు అనగా నిర్దోషులుగా ధార్మికులు నగు భక్తులను రక్షించుటకు మరియు విద్యా విహీనులు అనాగరికులు రాజ్యాధికారము కొరకు అనవసరముగా కుక్కల వల్ల మెరుగుచు తమలో తాము కలహించు వారు నగు అసురులను నశింపజేయుటకు ఈ జగత్తునందు అవతరించు పవిత్రాణాయ సాధూనాం వినాశాయ సుష్కృతం కలికాలే నామరూపే కృష్ణ అవతార అని చెప్పబడినది. కృష్ణ చైతన్యోద్యమం కూడా పవిత్ర నామరూపములో అంటే నామరూపే శ్రీకృష్ణ అవతారమై అయి ఉన్నది. అసూరి ప్రవృత్తి కలిగిన పాలకులకు, రాజకీయ నాయకులకు భయపడే ప్రతి ఒక్కరి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేది కృష్ణావతారమును ఆహ్వానింపవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ ధర్మప్రణాం. అప్పుడు ఎల్లరూ ఈ అసుర పాలకుల పీడ నుండి తప్పక రక్షణమును పొందగలరు. ప్రస్తుతము ఈ పాలకులు ఎంత బలవంతులైనా ఉన్నారనగా ఏదో విధముగా వారు మహోన్నతమగు పాలనా పదవులను చేజిక్కించుకొని దేశ భద్రత లేదా ఏదో అత్యవసర పరిస్థితి పేరిట అసంఖ్య జనులను పీడించుచున్నారు. పిదప ఆ అసురుని ఇంకొక అసురుడు జయించినను ప్రజల కష్టములను మాత్రము కొనసాగుచునే ఉండును. అందువలన ప్రపంచమంతయు ఇప్పుడు గొప్ప సంకట పరిస్థితి యందు చిక్కుకొని ఉన్నది. ఇట్టి పరిస్థితులను ఏకైక ఆశాకిరణము శ్రీ కృష్ణ చైతన్యోద్యమమే. భక్త ప్రహ్లాదుని అతని తండ్రి విపరీతముగా పీడించినప్పుడు నరసింహదేవుడు ఆవిర్భవించెను. అటు అసురులను తండ్రుల కారణముగా అనగా రాజ్య శాసకుల వలన కృష్ణ చైతన్యోద్యమను ముందుకు నడిపించుట అత్యంత కఠినమగును. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ హరినామ సంకీర్తనోద్యమము ద్వారా నామరూపమును అవతరించిన కారణమున అసుర జనుకులు నశింపజేయబడి ప్రపంచమంతటను భగవద్ రాజ్యమును నెలకొనిన గలదని మనము ఆశింపవచ్చును. ప్రపంచమంతయు ఇప్పుడు రాజకీయ నాయకులు, గురువులు, సాధువులు, యోగులు అవతారముల ముసుగులో ఉన్నప్పటి పలువురు అసురులతో నిండి ఉన్నది. మానవాళికి నిజమైన లాభమును చేకూర్చగలిగేది కృష్ణ భక్తి నుండి జనులను వారు దారి మళ్లించుచున్నారు. హరే కృష్ణ ప్రభు.
హరే కృష్ణ. అయం త్వసభ్యస్తవ జన్మనౌ గృహే శ్రుత్వాగ్రజాంస్తేన్యవధీత్ సురేశ్వరా సతేవతారం పురుషైः సమర్పితం శ్రుత్వాధునైవాభిసరత్యుదాయుధా. గీతా కుశల్ మాతాజీ, మీరు అనువాదము తర్వాత మొదటి పారాగ్రాఫ్ చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ, మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవా సురేశ్వర, నీవు మా గృహమున జన్మించి అతనిని వధింతు అనేది అశరీర వాణిని వినినంతటా దుర్జనుడగు కంసుడు నీ జ్యేష్ఠ సోదరులను వధించినాడు. నీవు జన్మించదు అని అనుచరుల వలన వినినంతనే అతను నిన్ను వధించుటకు ఆయుధములను ధరించి అరుదించగలడు. భాష్యం. కంసుడు తన సోదరి యొక్క పలువురు పుత్రులను వధించిన కారణమున ఇచ్చట సభ్యత లేనివాడు, పరమ క్రూరుడు అని వర్ణింపబడెను. సోదరి యొక్క అష్టమ సంతానము తనను వధించుననడి భవిష్యవాణిని వినినంతటా దుర్జనుడగు కంసుడు వెంటనే ఆమెను వివాహ సందర్భమునే చంప ఉద్యుక్తుడయ్యను. అనాగరికుడు తన ఇంద్రియ ప్రీతిర్థం ఎట్టి కార్యమునకైనను ఒడిగట్టగలడు. అతడు బాలులను చంపగలడు, గోవులను చంపగలడు, బ్రాహ్మణులను చంపగలడు, వృద్ధులను చంపగలడు. అతనికి ఎవ్వరి పట్ల కరుణ ఉండదు. వేద నాగరికతను అనుసరించి గోవులను, స్త్రీలను, బాలులను, వృద్ధులను, బ్రాహ్మణులను దోషులైనప్పటికీ క్షమింపవలెను. కానీ అనాగరికులకు అసురులు దానిని లక్ష్యపెట్టరు. ప్రస్తుతం గోహత్య, శిశుహత్య నిరాటంకంగా జరిగిపోతున్నది. ఈ నాగరికత ఎంత మాత్రము మానవ నాగరికత కాదు. ఇటు హేయమైన నాగరికతను కొనసాగించు వారు అనాగరికులకు అసురులే అయి ఉన్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అట్టి అనాగరికులు కృష్ణ చైతన్యోద్యమమునకు ఎంత మాత్రము అనుకూలముగా లేరు. సతతం కీర్తయంతో మాం ఏతంతశ్చ దృఢవ్రతా అనుచు భగవద్గీత స్పష్టంగా పలికినప్పటికీ ప్రజాపాలకులుగా వారు కృష్ణ చైతన్యోద్యమము, వారి హరినామ సంకీర్తనము, ఉపద్రవము వంటిదనుచు నిస్సంకోచముగా ప్రకటింతురు. ఈ శ్లోకమును అనుసరించి హరే కృష్ణ మహామంత్రమును జపించుచు దానిని శక్త్యానుసారము ప్రపంచమంతటను ప్రచారం చేయుట మహాత్ముల యొక్క బాధ్యత. దుర్భాగ్యవశమున సంఘము ఎంతటి అనాగరిక పరిస్థితిలో ఉన్నదనగా, నామమాత్రమగు మహాత్ములు గోహత్యకు, శిశుహత్యకు సిద్ధపడి ఉండి హరినామ సంకీర్తనను నిలుపుచేయుటకు యత్నించుచున్నారు. కృష్ణ చైతన్యోద్యమం వారి బొంబాయి కేంద్రమునకు హరే కృష్ణ ల్యాండ్ విరుద్ధముగా ఇట్టి అనాగరిక కార్యములు వాస్తవముగా జరిగి ఉండెను. దేవకీ వసుదేవుల యొక్క సుందరమైన బాలుని కంసుడు చంపజాలనట్లుగా కృష్ణ చైతన్యోద్యమం యొక్క పురోగతి పట్ల దుఃఖితులైనప్పటికీ అనాగరిక సంఘము దానిని ఎంత మాత్రము నిలువ చేయజాలదు. అయినను హరినామ సంకీర్తనోద్యమము పలు రీతుల పెక్కు కష్టములను ఎదుర్కొనవలసి వచ్చును. కృష్ణుడు ఎవరి చేతను చంపబడడు. అయినప్పటికీ కంసుడు వెంటనే వచ్చి తన పుత్రుని వధించునేమోయని తండ్రిగా వసుదేవుడు పుత్రవాత్సల్యమున తలుచుచు కంపితుడయ్యను. అట్లే కృష్ణ చైతన్యోద్యమము కృష్ణుడు అభిన్నమైనప్పటికీ అసురులెవరును ఈ ఉద్యమమును అడ్డగించజాలకపోయినప్పటికీ ప్రపంచంలో ఏ చోటనైనను అసురులు దీనిని ఏ క్షణమైనను ఆపివేయుదురేమోనని నేను భీతి చెందుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మెల్లగా చూస్తే గనక మనం వసుదేవుడు ప్రార్థనలు చూస్తే గనక మామూలుగా మొదట్లో పుత్రవాత్సల్యం చూపించారు ఆయన.
ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఆయన నువ్వే దేవాది దేవుడు, సో ఏ విధంగా త్రిగుణాలని నియంత్రిస్తావు, అన్నిటినీ నియమించేటువంటి వాడివి, అవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు మొత్తం అంతా. మళ్ళీ చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ చివరికి ఏమైపోయింది, ఆయనకి మళ్ళీ పుత్రవాత్సల్యం వచ్చేసింది. వచ్చేసి మళ్ళీ శ్లోకాల చివరిలోకి వచ్చేసరికి మళ్ళీ ఏమంటున్నారు, మళ్ళీను కంసుడు వచ్చేస్తాడేమో, మిమ్మల్ని కూడా ఏమైనా చేసేస్తాడేమో అని చెప్పి మళ్ళీ భయపడుతున్నారు అనమాట. సో అక్కడ రెండు రకాలైనటువంటి ఆ యొక్క భావాలు, ఒకటి నిన్న చెప్పుకున్నాం కదా మనము, ఒకటి పుత్రవాత్సల్యము, రెండవది ఐశ్వర్య భావము, రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి అన్నమాట వసుదేవుడికి. సో ఇప్పుడు మధ్య శ్లోకాల్లో అయితే కనుక ఐశ్వర్య భావం ఉంది, మొదట్లో చివరిలో కూడా మళ్ళీ ఏమైంది, ఆయనకి పుత్రవాత్సల్యం అనేటువంటిది వచ్చేసింది అనమాట. సో 21వ శ్లోకంలో ఆయన చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు, మీరు ఎందుకు అవతరించారు, అవతరించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటిది మనకి 21వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఆయన క్లియర్ గా చెప్తున్నారు, ఈ జగత్తును రక్షింప కోరిన వాడవై నీవిప్పుడు మా గృహమునందు ఆవిర్భవించితివి. ఎందుకంటే కనుక ఆయన ఆల్రెడీ ఇటువంటి క్షత్రియుల చేతిలో ఆయన బాధలు పడుతూ ఉన్నాడు కదా, జైల్లో పెట్టబడ్డాడు, మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, యదువంశులు, ఆ తర్వాత వృష్ణి వంశస్థులు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు కదా కంసుడి వల్ల. అందుకే వీళ్ళందరూ కూడా ఏమిటి, అసురులే, కానీ ఏంటంటే కనుక క్షత్రియ వేషం వేసుకుని ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మేము నాయకులం అని చెప్పి ప్రపంచంలో తిరుగుతూ ఉన్నారన్నమాట. సో అటువంటి వాళ్ళని, వాళ్ళ యొక్క సైన్యాన్ని అందరినీ కూడా నువ్వు నాశనం చేయడానికి నువ్వు అవతరించావు, అమాయకమైనటువంటి జనుల్ని రక్షించడం కోసం అని చెప్పి నువ్వు వాళ్ళందరినీ కూడా వధించవలసి ఉంది అంటే ఆయన ఏం చెప్తున్నారు, కంసుడిని, అదే విధంగా కంసుడు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాక్షసుల లాంటి ప్రజలు, రాక్షసుల లాంటి ఆ యొక్క రాజులు, క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేయమని చెప్పి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో స్వామి ఇప్పుడు ఆయన యొక్క అవతారం యొక్క ఉద్దేశం ఏమిటి మనకి చెప్పడం జరిగింది, 4వ అధ్యాయంలో వస్తుంది, పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 3 ఉద్దేశాలు ఉంటాయి ఆయన ఎప్పుడైనా సరే అవతరిస్తే కనుక. సో ఎవరైతే సాధువులు భక్తులు ఉంటారో వాళ్ళని రక్షించడము, రెండవది ఎవరైతే కనుక దుర్మార్గులు దుష్టులు అసురులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సంహరించడం, మూడవది ఏమిటి, ఆయన పని ధర్మాన్ని పునఃస్థాపించడము. సో 3 పనులు కూడా ఏమవుతుంది, ఆయన వచ్చినప్పుడు ఈ 3 పనులు కూడా ఆయన తప్పకుండా చేస్తారనమాట. సో ఇక్కడ ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారు అంటే కనుక అక్కడ కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావము, అదే విధంగా యొక్క హరే కృష్ణ మహామంత్రం మనకి దొరకడము, హరే కృష్ణ మహామంత్రం యొక్క ఆవిర్భావం రెండింటిని కూడా ఆయన ప్యారలల్ గా మనకి చూపిస్తూ ఉన్నారనమాట ఈ యొక్క భాష్యాల్లో అన్నమాట. సో కలికాలంలో అదైతే కనుక మనకి ఏమిటి, కృష్ణుడు ఆవిర్భవించింది ద్వాపరయుగం. మరి కలికాలంలో కృష్ణుడు ఎలాగ ఆవిర్భవిస్తారైనా, ఇక నామ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు ఆయన కృష్ణావతారము అని చెప్పి చెప్పబడింది అనమాట. సో ఈ యొక్క నామమే మనకి కృష్ణావతారం అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఎవరైతే అశ్రీ ప్రవృత్తి కలిగిన నాయకులు పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, ఎవరైతే గనక అటువంటి రాక్షసుల యొక్క బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, యొక్క హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఇక నామం చేస్తూ అందరూ కూడా ఏం చేయమంటున్నారు, ఆ యొక్క నామరూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని అందరూ కూడా ఆహ్వానించాలి. ఆహ్వానిస్తే కనుక ఏం జరుగుతుంది, ఇటువంటి అసురుల యొక్క పీడ నుంచి మనకి రక్షణ లభిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఎలా ఉందంటే కనుక ప్రస్తుత ప్రపంచం అంతా కూడా ఇటువంటి అసురుల చేతిలోనే ఉంది. అసంఖ్యాకమైనటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారనమాట. చూస్తే కనుక ప్రపంచంలో చాలా చోట్ల చాలా ప్రదేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సో యుద్ధాల్లో ఎవరు కష్టపడుతూ ఉన్నారు, అల్టిమేట్ గా ఎవరు బాధలు పడుతూ ఉన్నారు, ఎవరు మరణిస్తున్నారు అంటే కనుక సామాన్య ప్రజలే మరణిస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలకే యొక్క కష్టాలన్నీ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. కానీ ఏంటంటే వీళ్ళందరూ కూడా అసురులు, వీళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ ఉన్నారనమాట. సో కాబట్టి ఈ యొక్క మనకి ఆశాకిరణం ఏకైక మనకి దారి చూపించేటువంటిది ఏమిటి అంటే కనుక ఇక కృష్ణ చైతన్యము అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ చెప్పిన తర్వాత వెంటనే ఏమన్నారు, మీరు నా గృహంలో మీరు ఆవిర్భవించారని తెలిస్తే కనుక వెంటనే కంసుడు మళ్ళీ వచ్చేస్తాడు, ఆయుధాలు తీసుకుని వచ్చి
వెంటనే మిమ్మల్ని కూడా సంహరించడానికి ఆయన ప్రయత్నిస్తారు అని చెప్పేసి వెంటనే ఆయన భయపడుతూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ రెండు కూడా చాలా ఓవర్లాప్ అయిపోయినాయి అనమాట. ఒకటి ఆయన దేవాది దేవుడు, ఆయన ఎవరు కూడా ఏమీ చేయలేరని చెప్పి ధైర్యంగా ఉన్నా సరే మధ్యలో చివరికి వచ్చేసరికి మళ్ళీ కంసుడు చిన్న బాలుడి కింద ఉన్నారు కదా, నా కుమారుడు కదా అనేటువంటి వాత్సల్య భావం వచ్చేసి మళ్ళీ కంసుడు ఎక్కడ చంపేస్తారో ఏమో అని చెప్పి ఆయన భయపడుతూ ఉన్నారనమాట. సో ఎందుకంటే కనుక కంసుడు అసభ్యతతోటి ఏం చేశాడు, చిన్నపిల్లలందరినీ కూడా సంహరించాడు. స్త్రీ అయినా సరే యొక్క దేవకిని సంహరించడానికి కూడా అడ్డుపడలేదు, వెనక అడుగు వెయ్యలేదు. సో ఇవన్నీ కూడా చేశాడు అనమాట. సో కాబట్టి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమైనా చేసేస్తాడేమో అని చెప్పి ఆయన భయపడుతూ ఉన్నారనమాట. అలాగే ప్రభుపాద్ గారు కూడా చెప్తున్నారనమాట, యొక్క హరే కృష్ణ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో, హరే కృష్ణ అనేటువంటి యొక్క ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని కూడా మామూలుగా అయితే కనుక ఎవరు కూడా ఆపలేరు. కానీ ఏంటంటే కనుక నేను ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాను, ఈ యొక్క అసురీ ప్రవృత్తి కలిగినటువంటి రాక్షసులు ఎక్కడ వచ్చి దీన్ని ఆపేస్తారో ఏంటో అని చెప్పేసి నేను కూడా భీతి చెందుతున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట ప్రభుపాద్ గారు కూడా. శ్రీ సుఖం వాచ అధైనమాత్మజం వీక్ష మహాపురుష లక్షణం దేవకీ తముపాధావత్ కంసాద్భీతాసు విస్మిత. పద్మిని మాతజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండప్రణం. సుఖదేవ స్వామి పలికెను, అనంతరము కంసుని వలన మిగుల భీతి చెంది ఉన్నదిను మిగుల విస్మితయు అగు దేవకీ దేవి తన పుత్రుడు మహాపురుష లక్షణ సమన్వితుడై ఉండుటను గాంచి అతనిని ఇట్లు ప్రార్థింపదొడిగను. భాష్యముపై ప్రపాదిగితే సువిస్మిత మిగుల విస్మయం చెందినది అను పదము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. దేవకీ వసుదేవులకు వారు పుత్రుడు దేవదేవుడనియు అతడు కంసునిచే చంపబడడనియు ఆశ్వాస మొసగబడినది. అయినను కంసుని యొక్క పూర్వ దురాగతములను తలుచుకొనినంతట వారు కృష్ణుడు కూడా వధింపబడినేమో అని పుత్ర వాత్సల్యమున మిగులువీత చెందిరి. ఈ కారణము చేత సువిస్మిత అను పద ప్రయోగం జరిగింది. అట్లే స్త్రీ ఈ హరినామ సంకీర్తనోద్యమము అసలుచే నశింప చేయబడునా లేక నిర్భయంగా ముందుకు కొనసాగునా అని తలచినప్పుడు నేను కూడా దిగ్భ్రమముకు లోనగు చుందును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఎలా అయితే కనుక దేవకీదేవి చూస్తుందన్నమాట, తన యొక్క కుమారుడు ఆవిర్భవించినటువంటి కుమారుడు ఎలా ఉన్నాడు, ఆయన మహాపురుష యొక్క లక్షణాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ఉన్నాయని చెప్పి చూసి ఆవిడ చాలా ఆశ్చర్యపోయిందన్నమాట. సో ఎందుకంటే కనుక మామూలుగా పిల్లలు అయితే కనుక ఎలా ఆవిర్భవిస్తారు, అందరూ కూడా రక్త మాంసాలతోటి చీము నెత్తురుతోటి ఏడుస్తూ ఉంటారు, అలా ఆవిర్భవిస్తూ ఉంటారు. కానీ స్వామి ఎలా ఆవిర్భవించారు, ఆయన మొత్తం ఆయన ఈ యొక్క శంకు చక్ర గదా పద్మాలతోటి బంగారు ఆభరణాలతోటి చాలా చక్కగా ఎంతో అందమైనటువంటి ముఖముతోటి, సో చాలా చాలా అందంగా ఉన్నారు, మహాపురుష లక్షణాలతోటి ఆయన ఆవిర్భవించారు అనమాట. సో ఎవరు కూడా అలాగా ఆవిర్భవించారు. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చేటప్పుడు చెప్తారు కదా, వచ్చేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళరు అన్నట్టు. సో ఆయన వచ్చేటప్పుడే మొత్తం శంకు చక్ర గదా పద్మాలతోటి మొత్తము అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలతోటి ఆయన ఆవిర్భవించడం జరిగిందనమాట. సో ఇందుకే అన్నారు అవన్నీ కూడా మహాపురుష లక్షణాలు అని చెప్పని అన్నారు. అవన్నీ కూడా చూసిన తర్వాత దేవకీదేవి చాలా ఆశ్చర్యపోయింది అనమాట. ఈవిడికి కూడా ఏంటంటే కనుక వసుదేవుడి లాగే ఒక పక్కన ఏమైంది, ఆకాశవాణి చెప్పింది కదా 8వ సంతానము వల్లనే కంసుడు చనిపోతాడు అని చెప్పింది కదా ఆ యొక్క అశరీరవాణి. సో ఆ అశరీరవాణి యొక్క మాటల మీద ఈవిడికి కూడా నమ్మకం ఉంది. అయినా సరే ఏమిటి, మళ్ళీ కంసుడు ఇన్ని దురాగత అంటే కంసుడు అంతలాగా వాళ్ళని బాధ పెట్టేశాడు అనమాట, అంతలాగా టెర్రరైజ్ చేసేసాడు అనమాట, భయపెట్టేశాడు అనమాట ఇద్దరిని కూడా, వసుదేవుడు దేవకిని ఇద్దరిని కూడా. సో ఆ విధంగా చేయడం మూలంగా వాళ్ళు భయపడిపోయి నిజంగానే కంసుడు ఇక మా యొక్క మహాపురుష లక్షణాలతో ఉన్నటువంటి బాలుడిని కూడా ఏమైనా చేసేస్తారేమో అని చెప్పేసి భయపడిపోతూ ఉందన్నమాట ఎవరు, దేవకి మాత. అప్పుడు భయపడుతూ ఆవిడ ప్రార్థనలు చేస్తూ ఉంది. ప్రభుపాద్ గారు ఏం చేస్తున్నారు ప్యారలల్ గా, సో నా యొక్క కృష్ణ చైతన్య సంకీర్తన ఉద్యమాన్ని కూడా ఇటువంటి రాక్షసులు లాంటి వాళ్ళు ఎక్కడ ఆపేస్తారో ఎక్కడ చంపేస్తారో అని చెప్పి నేను కూడా
ఎప్పుడు కూడా టెన్షన్ కి గురవుతూ ఉన్నానని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. సో ఆ తర్వాత దేవకీ దేవి ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆయన యొక్క దివ్యమైనటువంటి యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆవిడ చెప్తూ ఉందన్నమాట. సో అవి మనం కూడా తెలుసుకుందాం, ఆయన ఏ విధంగా ఆవిర్భవించారు అనేటువంటిది దేవకీ దేవి యొక్క మాటల్లో అన్నమాట. శ్రీదేవక్యుం వాచ రూపం యత్తత్ ప్రాహురవ్యవక్తమాద్యం బ్రహ్మజ్యోతిర్నిర్గుణం నిర్వికారం సత్తమాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాత్ విష్ణురధ్యాత్మదీపః. ప్రభాతి మాతాజీ మీరు అనువాదం చదవండి. చందన మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత రెండవ పారాగ్రాఫ్ మహాలక్ష్మి మాతాజీ చదవండి. మూడవ పారాగ్రాఫ్ లక్ష్మీజీ మాతాజీ చదవండి. నాలుగవ పారాగ్రాఫ్ శశికళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీదేవకీ దేవి పలికెను, దేవా, వేదములు అనేకములుగా ఉన్నవి, వాటిలో కొన్ని నీవు మనోవాక్కుల ద్వారా తెలియబడవని వర్ణించుచున్నవి. అయినను సమస్త సృష్టికి నీవే మూలము. సూర్యుని వలె తేజోపూర్ణము మహోత్కృష్టము నగు బ్రహ్మము నీవే అయి ఉన్నావు. నీవు సత్తామాత్రుడువు, నిర్వికారుడువు, భౌతిక వాంఛారహితుడువు. ఈ విధముగా నీవే సారభూతుడు అని వేదములు పలుకుతున్నవి. అందువలన ఓ దేవా, నీవే సాక్షాత్తుగా వేదవాక్కులకు మూలమై ఉన్నావు. నిన్ను ఎరుగొట్టుచే మనుషుడు క్రమముగా సమస్తము నెరుగగలడు. నీవు బ్రహ్మజ్యోతికి పరమాత్మనకు భిన్నమైనను అభిన్నము కూడా అయి ఉన్నావు. సమస్తము నీ నుండియే ఉద్భవించును. నిజముగా నీవు సర్వకారణ కారణుడు, దివ్య జ్ఞాన జ్యోతి స్వరూపుడు నగు విష్ణు భగవానుడు అయి ఉన్నావు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారు భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. విష్ణువే సమస్తమునకు ఉద్గమ స్థానము. విష్ణువునకు శ్రీకృష్ణునకు భేదము లేదు. ఇరువురును విష్ణు తత్వములే. ఓం తద్విష్ణు పరమం పదం అని ఋగ్వేదము వలన తెలియవచ్చుచున్నది. అనగా మూల వస్తువు సర్వవ్యాపియగు విష్ణు భగవానుడే. అతడే పరమాత్ముడు, బ్రహ్మజ్యోతి అయి ఉన్నాడు. జీవులు కూడా వివిధ శక్తి సమన్వితుడైన విష్ణు భగవానుని యొక్క అంశలే. పరాస్య శక్తి విదైవ శ్రూయతే. స్వభావానికి జ్ఞానం బల క్రియేచ. కనుక విష్ణువు లేదా శ్రీకృష్ణుడే సమస్తమై ఉన్నాడు. అహం సర్వస్య ప్రభువో మత్తః సర్వం ప్రవర్తతే. సమస్తముగా ఆధ్యాత్మిక భౌతిక జగతులకు నేనే మూలము, సమస్తము నా నుండియే ఉద్భవించుచున్నది అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10.8 ఎందు పలికెను. కనుక సమస్తము ఆది కారణము, సర్వకారణ కారణం శ్రీకృష్ణ భగవానుడు. విష్ణువు సర్వవ్యాప్త తత్వముగా విస్తరించినప్పుడు అతనికి నిరాకార నిర్విశేష బ్రహ్మజ్యోతిగా మనము తెలుసుకునవలను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. సమస్తము శ్రీకృష్ణుని నుండియే ఉద్భవించినప్పటికీ చర్మముగా అతడు రూపసహితుడే అయి ఉన్నాడు. అహం ఆధార్కి దేవానాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతడే మూలము. వారి నుండి పలు ఇతర దేవతల ప్రకటమగుదురు. అందువలన భగవద్గీత 14.27 యందు శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణోహి ప్రతిష్టాహం, బ్రహ్మం నన్ను ఆశ్రయించి ఉన్నది అని పలికెను. ఆ దేవదేవుడు ఇంకను ఇట్లు పలికెను, ఏ అప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితః తేపి మామేవ కౌంతేయ యజంత్యా విధి పూర్వకం. ఓ కౌంతేయ, మనుజుడు అన్య దేవతలకు ఏది అర్పించినను నిజమునకు అది నాకే చెందుచున్నది, కానీ అది అవిధాపూర్వకముగా నాకు అర్పింపబడుచున్నది. భగవద్గీత 9.23 దేవతల్లో భగవంతునిగా భావించి నిజమునకు వారు కాదు పూజించువారు పలువురు కలరు. యథార్థమేమనగా ప్రతి దేవత, ప్రతి జీవుడు శ్రీకృష్ణుని యొక్క అంశయే. మమై వాంస జీవలోకే జీవభూత. దేవతలు కూడా జీవులు కోవకే చెందినవారు. వారు భగవంతుడు కాదు, కానీ జ్ఞానమును పరిపక్వము చెందక త్రిగుణములచే కలుషితమైనప్పుడు జనులు తమ బుద్ధిని అనుసరించి వివిధ దేవతలను పూజింతురు. అందువలన వారు భగవద్గీత యందు చివాట్లు పొందిరి. కామైస్తైస్తైర్హృత జ్ఞాన ప్రపద్యంత్యన్య దేవతః. వారు బుద్ధిహీనులు, ప్రగతి రహితులు, సత్యమును చక్కగా ఎరుగని వారు అగుటిచే పలు విధములకు దేవతార్చనను చేపడుదురు, లేదా మాయావాద తత్వము వంటి పలు తత్వములను అనుసరించి కల్పనము చేయుచుందురు.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు అనగా విష్ణువు సమస్తమునకు నిజమైన మూలము. యస్య భాష సర్వమిదం విభాతి అని వేదములందు తెలుపబడినది. పరతత్వము శ్రీమద్ భాగవతము 10.28.15 నందు తర్వాత సత్యజ్ఞానమనంతం యద్బ్రహ్మ జ్యోతి సనాతనం అని వివరింపబడినది. బ్రహ్మజ్యోతి సనాతనమే అయినను శ్రీకృష్ణుని ఆశ్రయించియుండును. బ్రహ్మణో హి ప్రతిష్టాహం. శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అని బ్రహ్మ సంహిత పలికినది. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం. అతడు ఈ విశ్వమునందును ప్రతి పరమాణువునందును పరమాత్మ రూపమున విరాజమానుడై ఉన్నాడు. యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి కోటిశ్వశేష వసుధాతి విభూతి భిన్నం. బ్రహ్మము కూడా అతనికి స్వతంత్రముగా లేదు. కనుక తత్వవేత్త ఏది వర్ణించినను అది చివరకు శ్రీకృష్ణుడు లేదా విష్ణువే అగును. సర్వం కల్విదం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్. వివిధ అవగాహనా దశలను బట్టి విష్ణు భగవానుడు భిన్న రీతులలో వర్ణించబడును. కానీ యథార్థమునకు అతడే సమస్తమునకు మూలం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేవకీదేవి విశుద్ధ భక్తురాలు కనుక సాక్షాత్తుగా విష్ణువే పుత్రునిగా అవతరించనని తెలుసుకొనగలిగాను. అందువలన వసుదేవుడు స్తుతించిన పిదప ఆమె స్తోత్రము కావించెను. సోదరుని దుష్కృత్యముల వలన ఆమె మిక్కిలి భీతి చెంది ఉండెను. దేవా, నారాయణుడు, శ్రీరాముడు, ఆదిశేషుడు, శ్రీ వరాహమూర్తి, నృసింహుడు, వామనుడు, బలదేవుడు మొన్నగు నీ నిత్య రూపములు మరియు విష్ణువు నుండి బయలువెళ్ళడి కోట్ల కొలది అవతారములు వేదవాంగ్మయం నందు మూల రూపములుగా పడినవి. నీ అవతారములన్నీ ఈ భౌతిక సృష్టికి పరమైనవి కనుక నీవు ఆది రూపమై ఉన్నావు. ఈ జగత్తు సృజింపబడుటకు పూర్వమే నీ రూపము నెలకొని ఉన్నది. నీ రూపములు శాశ్వతములు, సర్వవ్యాపకములు. అవి స్వప్రకాశములు, అవికారములు, నిర్గుణములు. అట్టి నిత్య రూపములు జ్ఞానానంద పూర్ణములు. శుద్ధ సత్వగుణమున స్థితమై ఉండడి ఆ రూపములు సదా దివ్యలీలలో నెలకొని ఉండును. నీవు ఏదో ఒక రూపమునకు పరిమితుడవై ఉండు. అట్టి దివ్యమగు శాశ్వత రూపములన్నీ పరిపూర్ణములై ఉన్నవి. నీవు విష్ణు భగవానుడవని నేను ఎరిగితిని అని దేవకి పలికాను. కనుక విష్ణువు సమస్తమునకు భిన్నమైనప్పటికీ తానే సమస్తమై ఉన్నాడని మనం నిర్ణయింపవచ్చును. ఇది అచింత్య భేద తత్వం. హరే కృష్ణ ప్రభుజీ. సో దేవకీదేవి ఇప్పుడు చెప్తూ ఉందన్నమాట. సో ఏమని చెప్తూ ఉంది? వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, ఈ యొక్క మనస్సు వాక్యాల ద్వారా నువ్వు వర్ణించబడవు అని చెప్పి వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సో కాబట్టి నువ్వెవరువు? మొత్తం సృష్టికి అంతటికీ కూడా నీవే మూలము. సూర్యుని లాగా మొత్తం తేజోపూర్ణమై ఉన్నావు నువ్వు. బ్రహ్మమంతా కూడా నువ్వే. నిర్వికారుడవు, భౌతిక వాంఛారహితుడవు, సారభూతుడు అని చెప్పి వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సో మొత్తం వేదవాక్కులు అన్నీ కూడా ఏమిటి? నిన్నే సూచిస్తూ ఉన్నాయి. సో అన్నీ కూడా మొత్తం బ్రహ్మజ్యోతికి పరమాత్మకి కూడా అవి రెండు కూడా నీ మీదనే ఆధారపడి ఉన్నాయి. అవి నీకంటే వేరుగా ఉన్నా సరే అవి నీకు వేరుగా కూడా లేకుండా ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. సో మనకి భాగవతంలోనే వస్తుంది. ఏమొస్తుంది? బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి సత్యతి. సో యొక్క ఆయన మొత్తము బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ మూడు రూపాల్లో ఆయన మొత్తం ఆయన ప్రకటమవుతూ ఉంటారనమాట. ఇదంతి తత్వ విధస్తత్వం అని చెప్పేసి మనకి భాగవతంలో వస్తుంది. మొత్తం ఇంకా ఆయనకి శక్తులు ఏమున్నాయి? పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే. ఎన్నో చాలా రకరకాలైనటువంటి శక్తులన్నీ కూడా ఉన్నాయి. సో భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు, మనకి ఏం చెప్పారు? అహం సర్వస్య ప్రభో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. సో మొత్తం అంతా కూడా ఏదైతే ఉందో ప్రకృతి అనేటువంటిది మొత్తం అంతా కూడా నా నుంటే అవన్నీ కూడా ఏమవుతున్నాయి? మొత్తం అంతా కూడా నా నుంచే ఉద్భవిస్తూ ఉన్నాయి. మొత్తం అన్నింటికి కూడా నేనే మూలము, నేనే సర్వకారణ కారణుణ్ణి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో మళ్ళీ అదే విధంగా అక్కడ కూడా ఏమన్నారు? అహమాదిర్హి దేవానాం
సో నేనే మొత్తం దేవతలందరికీ కూడా నేనే మూలము. సో అని చెప్పేసి అక్కడ ఏం చెప్తారు, దేవతలు గాని గొప్ప ఋషులు గాని మునులు గాని నన్ను గురించి ఎవరు కూడా పూర్తిగా తెలుసుకోలేరు. ఎందుకంటే కనుక నేను వాళ్ళందరికీ కూడా చాలా ముందుగానే నేను ఉన్నాను కాబట్టి నా గురించి ఎవరు కూడా పూర్తిగా తెలుసుకోలేరు అని చెప్తూ, మొత్తం ఎవరైతే కనుక మిగతా దేవతలందరినీ కూడా శ్రద్ధగా వాళ్ళు పూజిస్తూ ఉంటారో, వాళ్ళు ఎవరిని పూజిస్తూ ఉన్నారు, నన్నే పూజిస్తూ ఉన్నారు. కానీ ఎలా పూజిస్తున్నారు, అవిధి పూర్వకం అంటే ఇండైరెక్ట్ గా నన్నే పూజిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎవరైతే కనుక ప్రకృతి త్రిగుణాల ప్రభావంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి నచ్చినట్టు రకరకాల దేవతలను వాళ్ళందరూ కూడా పూజిస్తున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఏమన్నారు, కామస్థైస్థైర్ హృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత. సో ఇక కామం వలన, ఇక కోరికల వలన ఏమైపోయింది, వాళ్ళకి జ్ఞానం అంతా కూడా నాశనం అయిపోయింది కాబట్టి, బుద్ధిహీనులు అయిపోయారు కాబట్టి వాళ్ళు వేరు వేరు దేవతల్ని పూజిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పారు. కానీ ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడే మొత్తం అన్నింటికి కూడా మూలము పరతత్వం అన్నమాట. సో కాబట్టి ఆ యొక్క మొత్తం బ్రహ్మజ్యోతి అనేటువంటిది ఏమిటి, శ్రీకృష్ణుడి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క దేహకాంతే మనకి ఆ యొక్క బ్రహ్మజ్యోతి అన్నమాట. సో అలాగని చెప్పేసి ఆయన బ్రహ్మజ్యోతి అయిపోయారు కదా అంటే కనుక అక్కడితో ఆగిపోయారంటే లేదు. సో మొత్తం ప్రతి అణువులోను కణంలోను ప్రతి చోట కూడా ఆయన ప్రవేశించారు. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. సో మొత్తం అన్ని కూడా నేను చెప్పుకున్నాం కదా మనము, ప్రతిదీ కూడా బ్రహ్మమే, ఎవ్రీథింగ్ ఈస్ బ్రహ్మన్. సో ప్రతిదీ కూడా బ్రహ్మమే. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏమిటి, పరబ్రహ్మ. ఆయన మొత్తం అన్ని కూడా ఆయన మీదే ఆధారపడి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చూస్తే కనుక మొత్తం అన్ని రకాలుగా కూడా ఆవిడ మొత్తం ప్రార్థనలు చేసింది. ఆయన దివ్య గుణాలన్నింటినీ కూడా ఆవిడ గుర్తించింది, వాటిని అన్నిటినీ కూడా పొగిడింది అనమాట. ఎవరు ఆవిడ, దేవకీదేవి. ఎందుకు పొగడగలిగింది ఆవిడ అంటే కనుక ఆవిడ కూడా ఏంటి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశుద్ధ భక్తురాలు కాబట్టి ఆవిడ అర్థం చేసుకుంది అనమాట. సాక్షాత్తు విష్ణువే నా యొక్క కుమారుడు కింద ఆవిర్భవించారు అని చెప్పి ఆవిడకి అర్థమైపోయింది. సేమ్ ఇదే కండిషన్, ఎలా అయితే కనుక వసుదేవుడు ఉన్నారో అదే విధంగా దేవకీదేవి కూడా అదే విధంగా ఉంది. ఒక పక్క నుంచి విష్ణువు ఆవిర్భవించారు, ఈయన చేతిలో కంసుడు కరెక్ట్ గా చనిపోవడం అనేది తథ్యం అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడా. కానీ ఏంటంటే కనుక ఆ యొక్క పుత్రవాత్సల్యం ఏమైపోయింది, ఓవర్ పవర్ చేసేసింది అనమాట ఈ యొక్క భావాన్ని. సో ఓవర్ పవర్ చేసేసి ఏమైపోయింది, వెంటనే మళ్ళీ కంసుడు వచ్చి ఏమైనా చేసేస్తాడేమో అని చెప్పి మళ్ళీ వీళ్ళు భయపడుతూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఏం చేస్తూ ఉన్నారు, ఆ విధంగా మొత్తం అట్రిబ్యూట్స్ అన్ని కూడా చెప్పిన తర్వాత మళ్ళీ దేవకి దేవి ఏమంటుందో చూద్దాం. నష్టే లోకే ద్విపరార్థవసానే మహాభూతేష్వాదిభూతం గతేషు వ్యక్తే వ్యక్తం కాలవేగేన యాతే భావానేకా శిష్యతే శేష సంజ్ఞా. సునీత మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాగ్యలక్ష్మి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కోట్ల కొలది సంవత్సరముల తరువాత జగత్ప్రళయ సమయమున వ్యక్తావ్యక్తమగు సమస్తము కాలవేగముచే లయించినప్పుడు పంచభూతములు సూక్ష్మతత్వమునందు ప్రవేశించును, వ్యక్తములు అవ్యక్తమునందు లీనమగును. అప్పుడు నీ ఒక్కడివే నిలిచియున్న వాడవై అనంత శేష నాగమని పిలువబడుదువు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణాం. భాష్యం రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. ప్రళయ సమయమున పంచమహాభూతములు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం నందు ప్రవేశించును. సమస్త జగత్తు భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి యందు ప్రవేశించును. అప్పుడు భగవంతుడు ఒక్కడే సమస్తమునకు మూలముగా నిలిచి ఉండును. అందువలన అతడు శేషనాగము, ఆది పురుషుడు, పలు ఇతర నామములతో పిలువబడును. అందువలన దేవకి ఇట్లు స్తుతించినది. కోట్ల కొలది సంవత్సరముల పిదప బ్రహ్మదేవుని ఆయువు ముగిసినప్పుడు జగత్ ప్రళయము సంభవించును. ఆ సమయమున పంచమహాభూతములు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మహత్తత్వమునందు ప్రవేశించును. తిరిగి ఆ మహత్తత్వము కాలవేగముచే అవ్యక్తమునందు ఆదిశక్తి పూర్ణమగు ప్రధానము నీయందు ప్రవేశించును. అందువలన జగత్ప్రళయము పిమ్మట దివ్యనామ రూప గుణ సంపత్తులతో నీ ఒక్కడవే నిలిచి ఉందువు. దేవా, నీవు అవ్యక్తమునకు నిర్దేశకుడవు, ప్రకృతికి చరమాశ్రయము అయి ఉన్నావు. అట్టి నీకు వందనములు. ప్రభు, సమస్త జగత్తు క్షణము మొదలుకొని
సంవత్సర పర్యంతముగానున్న కాలము యొక్క ప్రభావములో ఉన్నది. సమస్తము నీ నిర్దేశముననే పనిచేయును. సమస్తమునకు ఆది నిర్దేశకుడవు, సర్వశక్తి నిధివి నీవే అయి ఉన్నావు. థ్యాంక్ యూ ప్రభుజీ, అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ, దండోత్ ప్రణామ్. సో ఇక్కడ ఏం చెప్తుంది మళ్ళీ ఆవిడ దేవకి మాత? సో మొత్తము ఎప్పుడైతే కనుక ఎన్నో కొన్ని కోట్ల కొలది సంవత్సరాలు అయిన తర్వాత జగత్ ప్రళయ సమయంలో ఏమి జరుగుతుంది అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంది అనమాట. సో ఏమవుతుందో ఆ యొక్క ప్రళయ సమయంలోనూ మొత్తం యొక్క పంచమహాభూతాలన్నీ కూడా సూక్ష్మతత్వంలో ప్రవేశిస్తాయి అన్నమాట. సో మొత్తం అవ్యక్తాలన్నీ కూడా వ్యక్తంలో, వ్యక్తాలన్నీ కూడా అవ్యక్తంలో లీనమైపోతాయి అన్నమాట. సో అటువంటి సమయంలో కూడా నువ్వు శాశ్వతంగా నిలిచి ఉంటావు, నీవు ఒక్కడవే నిలిచి ఉంటావు. కాబట్టి నేను ఏమంటున్నారు, అనంత శేష అని చెప్పి పిలుస్తున్నారు అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉందన్నమాట. సో మనం సృష్టి జరిగినప్పుడు చూసాం ఏ విధంగా అయితే కనుక ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది అనమాట, కాంపాక్ట్ లాగా అనమాట. సో భూమి ఎక్కడికి వెళ్ళిపోతుంది? జలంలోకి వెళ్ళిపోతుంది. జలం ఎక్కడికి వెళ్ళిపోతుంది? అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అగ్ని ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాయువులోకి. వాయువు ఆకాశంలోకి. ఆకాశము మనసు లోపలికి. మనసు మళ్ళీ బుద్ధి లోపల. బుద్ధి లోపలికి అహంకారం. సో ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా మహత్తత్వం. సో మహత్తత్వము మళ్ళీ మహత్తత్వం తర్వాత మళ్ళీ సమయము. సమయంతో పాటు మళ్ళీ ఏమవుతుంది? ఆ తర్వాత మళ్ళీ ఇదంతా కూడా ప్రధాన అని చెప్పేసి ఈ యొక్క ప్రధాన అంతా కూడా ఏమైపోతుంది? అప్పుడు అంతా కూడా కాంపాక్ట్ స్టేజ్ లో వెళ్ళిపోతుంది. అందులోకి జీవులందరూ కూడా ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ యొక్క కారణోదక సాయి విష్ణు యొక్క శరీరంలోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది జగత్ ప్రళయం సంభవించినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు అవ్యక్తముగా ఉండేటువంటి నిర్దేశకుడవు, మొత్తం ప్రకృతి అంతటికి కూడా ఆశ్రయం నీవే అయి ఉన్నావు. సో కాబట్టి మొత్తము నీకు నేను ఇక నమస్కారాలు అర్పిస్తూ ఉన్నాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఉందన్నమాట. ఆవిడ యోయం కాలస్తస్య తే వ్యక్త బంధో చేష్టామాహుశ్చేష్టతే యేన విశ్వం నిమేషాదిర్వత్సరాంతో మహీయం స్థం త్వేసానం క్షేమధామ ప్రపద్యే. మంజులా మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత లక్ష్మీ పార్వతి మాతాజీ భాష్యంలో మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత భాగ్యలక్ష్మి మాతాజీ రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ ప్రకృతి ఆరంభకుడా, ఈ అద్భుతమగు సృష్టి క్షణములు, నిమిషములు, గంటలు, సంవత్సరములుగా విభజింపబడి శక్తివంతమైన కాలము యొక్క ఆధీనంలో పనిచేయను. కోట్ల కొలది సంవత్సరములుగా విస్తరించి ఉన్న ఈ కాలతత్వము విష్ణు రూపమే గాని అన్యము కాదు. లీలల కొరకు కాలమును నియమించువానిగా వర్తించినను నీవు సర్వమంగళకారుడవు. అట్టి నీకు నేను సంపూర్ణముగా శరణు జొచ్చుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. బ్రహ్మ సంహిత 5.52 యందు ఇట్లు చెప్పబడినది. యక్షురేష సవిత సకల గ్రహాణం రాజ సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాజ్ఞయ భ్రమతి సంభృత కాలచక్రో గోవిందం ఆది పురుషం తమహం భజామి. గ్రహమండలమునకు రాజుకు సూర్యుడు అపరిమితమగు ఉష్ణమును కాంతిని కలిగి ఉన్నాడు. ఆ సూర్యుడు భగవత్ నేత్రములుగా భావింపబడిన వాడై ఎవ్వని ఆధీనములో స్థిరముకు కాలకక్ష్యలో పరిభ్రమించునో అట్టి ఆది పురుషుడకు గోవిందుడును నేను భజింతును. జగత్తు బ్రహ్మాండమైనది గాను మహా అద్భుతమైనది గాను కనపట్టినప్పటికీ అది కూడా కాల పరిధిలోనే ఉన్నది. అట్టి కాలము కూడా భగవంతుని ఆధీనములో ఉన్నది. అది భగవద్గీత యందు ధృవపరచబడినది. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఆ ప్రకృతి కాలము యొక్క ఆధీనములో ఉన్నది. నిజమునకు సమస్తము కాలము యొక్క ఆధీనములోనే ఉన్నది. ఇక కాలము శ్రీకృష్ణ భగవానునిచే నియంత్రింపబడుచున్నది. అందువలన అతనికి కాల భయం లేదు. కాలము సూర్య సవిత గమనమును బట్టి గణించబడును.
ప్రతి క్షణము నిమిషము గంట పగలు రాత్రి మాసము సంవత్సరము అన్నియును సూర్యగమనములను బట్టియే గణింపబడును. కానీ సూర్యుడు కూడా స్వతంత్రముగా లేడు, అతడు కాలము యొక్క ఆధీనములో ఉన్నాడు. భ్రమతి సంభృత కాలచక్ర, సూర్యుడు కాలచక్ర పరిధిలో చరించును. సూర్యుడు కాలము యొక్క ఆధీనములో ఉన్నాడు. కాలము భగవంతునిచే నియంత్రింపబడునది కనుక ఆ దేవదేవునకు కాల భయము లేదు. హరే కృష్ణ. థ్యాంక్స్ ప్రభుజీ. భాగ్యలక్ష్మి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభు. చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. భగవానుడు ఇచ్చట అవ్యక్త బంధు మూల ప్రకృతి యొక్క చలనమును ఆరంభించువాడు అని సంబోధింపబడినాడు. ఒకప్పుడు ప్రకృతి కుమ్మరి చక్రముతో పోల్చబడును. కుమ్మరి చక్రము తిరుగుచుండును, కానీ దానిని తిరుగునట్లుగా చేసిందెవరు? కుమ్మరివాడే. ఒక్కొక్కప్పుడు మనము చక్రము తిరుగుచుండుటను గాంచినను కుమ్మరి వానిని గాంచకపోయినను దానిని గతిశీల మొనర్చున్నది నిశ్చయముగా కుమ్మరివాడే. అందువలన విశ్వచలనము వెనుకనున్న భగవానుడు అవ్యక్త బంధు అని పిలువబడును. సమస్తము కాలపరిధిలోనే ఉన్నది, కానీ కాలము భగవన్ నిర్దేశమున చరించును కనుక భగవంతుడు కాలపరిధిలో లేడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి భగవద్గీతలోను చూస్తాం మనం, అర్జునుడు అడుగుతారనమాట, మొత్తం ఆ కాలం అంతా కూడా చూసిన తర్వాత అందరూ కూడా నాశనం అయిపోతున్నారు, చనిపోతూ ఉన్నారు, అందరూ కూడా అని చెప్పి భయపడిపోతూ ఉన్నారంటే కనుక అర్జునుడు చాలా భయపడుతూ అడుగుతాడు, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఇక్కడికి వచ్చి ఏం చేశారు, ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగితే కనుక కాలోస్మి అంటారు. ఆయన ఏమంటారు, నేనే కాలాన్ని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా నేను నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఆ తర్వాత యొక్క పాండవులు, మీరు 5 తప్పితే కనుక మిగతా వాళ్ళందరినీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తూ ఉన్నారనమాట. ఈ యొక్క భగవద్గీతలో కూడా మనం నేర్చుకున్న యొక్క 3వ స్కందంలో మనకి చాలా డీటెయిల్ గా వస్తుంది. మనకి అసలు కాలాన్ని మనం ఏ విధంగా కొలతలు వేస్తాము, అసలు కాలం ఎలా వస్తుంది, ఈ కాలం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడి మీద ఏ విధంగా ఆధారపడింది. ఆ తర్వాత 5వ స్కందంలో కూడా మనం చూసాం, యొక్క గ్రహాలు అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి, ఆ కాలచక్రం ఏ విధంగా మిగతా గ్రహాలని తిప్పుతూ ఉంది. అవన్నీ కూడా మనము అక్కడ నేర్చుకున్నాం అన్నమాట. అక్కడ చూసాం శిశుమార చక్రము అని చెప్పి నేర్చుకున్నాం. అదంతా కూడా ఎవరు, అన్ని కూడా ఇక గ్రహాలన్నీ కూడా ఏమిటి, ధ్రువ నక్షత్రం చుట్టూరు అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఆ రొటేటరీ పోర్షన్ ఏదైతే ఉందో అక్కడ. అక్కడ కూడా ఏమిటి, గ్రహాలు, నక్షత్రాలు, రాసులు అన్ని కూడా ఏమిటి, ఒక ఫిక్స్డ్ ఆర్బిట్ లో అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయన్నమాట. అవంతా కూడా అవన్నీ కూడా ఏమిటి, కాలచక్రం చుట్టూ అవన్నీ కూడా తిరుగుతున్నాయి. కాలం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది అన్నమాట. కాల ప్రభావం ముందు ఎవ్వరు కూడా నిలబడలేరు అన్నమాట. అంత బాగానే ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ కాలం మనకు అనుకూలించకపోతే కనుక మనం ఎందుకు పనికిరావు అన్నమాట. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, ఆయన్ని భగవంతుడిని అవ్యక్త బంధు అంటున్నారు అన్నమాట. మనకైతే కనుక చూస్తే కనుక కాలం గురించి ఏమీ తెలీదు, అంత కూడా ఎవరు ఏం చేయట్లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. కానీ ఏమిటి, ఆయన అవ్యక్త బంధుడు కాబట్టి ఆయనే మొత్తం వెనకాల నుంచి అంతా కూడా నడిపిస్తూ ఉంటాడు. కానీ మనకైతే కనుక ఏమీ నడపట్లేదు, ఏమీ జరగట్లేదు అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. దేవకీదేవి ఏం చెప్తుంది, మొత్తము యొక్క సమస్తమైనటువంటి యొక్క సృష్టి అంతా కూడా ఏముంది, యొక్క కాల ప్రభావంలోంచే ఉంది అన్నమాట. మొత్తం అంతా కూడా యొక్క సమయం అనేటువంటిది ఏమిటి, ఆయన విష్ణువు యొక్క ఇంకొక ప్రతిరూపం అనేటువంటిది. కాబట్టి నేను మీకు శరణాగతి పొందుతున్నాను, మమ్మల్ని రక్షించండి, నువ్వు సర్వమంగళ కారణుడు, మీరు లీలల కోసం కాలాన్ని మీరు నియమిస్తూ ఉంటారు అని చెప్పి దేవకీదేవి ప్రార్థిస్తూ ఉందన్నమాట. తర్వాత ఇంకా ఆవిడ ఏం ప్రార్థిస్తుంది అనేటువంటిది మళ్ళీ రేపు మనం కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ.